రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో పండించినవి డాక్టర్ గారు సేకరించి మనందరికీ అందించారు. ఈయన పేరు జంబన్న. అట్రా ముందుకురా. మామూలుగా చికెన్ తింటే నిద్ర వస్తుంది, రైట్? ఇప్పుడు నిద్ర రాదు నాకు. ఈయన చాలా అద్భుతమైన వ్యక్తి. నారాయణపేటలో ఈ జిల్లాలోనే ఈయన ఎద్దు గానగ పెట్టి అది నేర్చుకుని చిన్న రైతు. అంటే ఆ ఎద్దు మీద ఉన్న గౌరవం, ఆ కల్చర్ మీద ఉన్న గౌరవంతో ఇలాంటి వాళ్ళు దాన్ని ఇప్పటికి ఎన్ని నెలలు, 6 నెలలు అయిందా? 6 నెలలు అయింది. 6 నెలల్లో ఆయన 10 కేజీలు అమ్మాడంట. మరి మీలాంటి వాళ్ళందరూ టప్పట్లు కొడుతున్నారు, బాధపడాలి. రోజుకి 10 కేజీలు కాదు, నెలకి 10 కేజీలు. అందుకని మీరందరూ సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఆయన దగ్గర ఒక 2 కేజీలు నూనె కొనుక్కుంటున్నా, మీరు కూడా కొనుక్కోండి. ఎందుకంటే డబ్బున్నవాడు చేసే వ్యవహారం వేరు. ఈయన ఈ వయసులో, అంటే ఈ పరిస్థితిలో ఒక ఎద్దు గానగని పెట్టుకుని దాన్ని బతికించడం అనేది గ్రేట్. ఇది చిన్న రైతు ఎద్దు గానగ పెట్టుకుని మంచి వస్తువు అందరికి అందించాలని తపన పడుతున్నారు. చూసారా? మీరు ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో వాళ్ళకి, నారాయణపేటలో ఉన్న వాళ్ళకి ఈ నెంబర్ ఇవ్వండి. ఈయన దగ్గర నూనె తీసుకోమనండి. ఈ నూనె రిఫైండ్ ఆయిల్తో చూస్తే రేట్ ఎక్కువ, కానీ ఆరోగ్యపరంగా 100 టైమ్స్ మంచిది రిఫైండ్ ఆయిల్ కన్నా. రిఫైండ్ ఆయిల్ 100 గ్రాములు వాడే చోట ఇది 30-40 గ్రాములు వాడితే చాలు. ఈ మాట చెప్పాలి మీ వాళ్ళకి. రిఫైండ్ ఆయిల్ వాడాల్సినంత అవసరం లేదు. ఈ నూనె 30% వాడితే కూర కలిసిపోద్ది, అన్నం. అప్పుడు రేటు పరంగా చూసుకుంటే ఇంచుమించు ఒకే రేట్ అవుతుంది. ఆయన మాటలు వినండి. తర్వాత ఆయన నెంబరు ఆయన నోటితో ఇస్తాడు, రాసుకుని మీరు కొంతమంది అయినా నూనె కొనుక్కుంటే మంచిది. ఇలాంటి కల్చరు, ఇలాంటి చిన్న వాళ్ళని మనం బతికించాలి. అయ్యా మాట్లాడండి. కుసుమలది శనిగలు, తెల్ల కుసుమలు, శనిగలు, నువ్వులు, చేస్తున్న కొబ్బరిలు. ఎన్నాళ్ళైంది పెట్టి గానుగా? 6 నెలలే సార్. 6 నెలలు. ఎందుకు పెట్టాలనిపిస్తుంది నీకు? నేను మంచిదని వాళ్ళ హెల్త్ గురించి పెట్టుకున్నాను. మంచిదని, ఆరోగ్యం కోసం పెట్టాడు. మరి ఫోన్లో చూసుకునేది పెట్టుకున్నాం. ఫోన్లో చూసి బసరా చెప్తాను పోయి అది 2 నాడు 6 అని చూసి అది బాగా పెట్టేసుకున్నాం. మద్దరు పోయి తెప్పించిన అది ఇతను పెట్టినాడు, బసరాజు చూపించిండు. అతని బెమ్మ చెప్పి వేసిపోండు ఇక్కడ నూరుకూరలో. అతను అన్ని చెప్పి ఇది అందరు తీసే అంటే కూడా నేను తీసేలేను, భార్య కూడా తీసే అని పెట్టింది. ఉండని సూత మెంగళ చేస్తా, ఉట్లాడితే పని కాదు అన్నీ అట్లే పెట్టుకున్నాం. భార్య తీసేయమందంట, తీయకుండా పెట్టాడు. బాగా ఆట ఉండదు, అన్ని నిలబడి వచ్చింది ఆడ. ఇప్పుడు శంకరమ్మ రాత సిగ్గుపడుతుంది. ఈ గానగలు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పేంత వరకు ఎవ్వరు దీని మీద చూడలేదు. రాజీవ్ దీక్షిత్ గారు ప్రవచనాలు విని ఫస్ట్ గానగా 2012లో ప్రారంభించాను. అప్పుడు వినోద్ రెడ్డి వచ్చి కలిసాడు చిత్తూరులో. ఆయన కోదండాచారి గారిని పరిచయం చేశారు.
2017 చిన్నజీయ స్వామి ఆశ్రమంలో 10 రోజుల్లో గానక పెట్టి ఆ నూనెతోనే వంటలు పెట్టాం. ఆ రోజు ఆ కార్యక్రమం చూసినాక ఇప్పటి వరకు కోదండాచారి 600 గానుగులు తయారు చేశారు. ఏపీ తెలంగాణలో 600 గానగులు వచ్చినాయి. దాంట్లో ఈయన ఒక్కడు. అమ్మారా ఎట్రా గానగ పెట్టే సార్ వద్దంటది సార్, వద్దంటుంది. తీసే అని దిన్నం గొడవ పెట్టుకున్నది. ఉండని అని నేను చెప్పిన, చెప్తే లేదు నీకు తీసే, దీని ఉంటే ఏం తినాలి, ఎట్లా బతకాలి, తినడానికి పెట్టుకున్నావు, ఎవరు తింటారు మా ఊళ్ళే, పల్లెటూరులో ఎవరు తింటారు, తీసే అంటే నేను వద్దు, ఉండని సూతం ఎంగలేస్తావు, ఇంకా ఉంటే ఉండని, కూలి చేసి బతుకుదాం, అప్పుడప్పుడు షేర్ మీద అట్లే బతుకుదాం, దీని ఎట్లా మంచిగా నూనె తినాలి, నేను ఫోన్లు చూసి వచ్చిన, అక్కడ అన్ని చూసి వచ్చిన, మంచిగా ఉంటుంది, ఆరోగ్యం గురించి బాగుంది అంటారు, రోగాలు వస్తా అంటే నేను సూదికి ఇది వాడతలేను ఇక్క, నేను సూది వేసుకుంటలేను, అడవి చెట్లు అవి తింటా, ఇప్పుడు సూదులు వేసుకుంటది, వద్దంటే కూడా నీకేం మైండ్ చెడిపోయింది అంటది, తినరాదు అంటే కూడా తింటలేదు, వాడు పాగలెత్తాడు అంటది, మీ ఇంట్లో మొత్తం దినం తిడుతుంది అంటే ఇప్పుడు గానే దినాది ఒకటే గొడవ పెట్టింది. ఆయన ఎంత మంచి పని చేశాడు, ఎంత ముందు సభ ముందు డాక్టర్ గారి పని ఆఫ్ చేసి మాట్లాడంటే ఆయన మీ భర్త విలువను తెలుసుకోవాలి. నన్ను మాట్లాడిస్తుంది ఇంట్లో, అప్పు చేసినాడు, మొత్తం అప్పు చేసి పెట్టినాడు అంటారు, తీసే దినాం ఇదే అంటారు, నేను అట్లే మొండి పడుకుని అక్కడ బయటకు పోతాం. ఇప్పుడు నూనె ఎంత ఇప్పుడు కేజీ? నూనె కుసుమలు 500 సార్, 500, శనియలు 450. 450. ఇప్పుడు మీ ఊర్లో గర్భిణీలు ఉన్నారు కదా? ఉంటారు సార్. ఉన్నారా? ఉంటారు. నీ చేత్తో 2 కేజీలు వద్దు సార్, లేదు నీకు కాదు డబ్బులు, గాన డబ్బులు, 2 గర్భిణీలకి నువ్వు నూనె ఇచ్చేయి. సరే సార్, సరే సార్. ఇలాంటి వాళ్ళే కావాలి దేశాన్ని నిలబెట్టేది. వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఒక గానం పెట్టడం లేదా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం కాదు, వీళ్ళు చేస్తే దేశం నిలబెడతారు. అమ్మా ఇంకేమన్నమాక ఆయన, దయచేసి నేను వస్తా, మీ గాన దగ్గరికి వస్తా ఒక రోజు, ఏమో మంచి పని చేస్తున్నాడు ఆయన, అలా అనకూడదమ్మా. టైం పట్టుద్ది. ఇప్పుడు 70 ఏళ్ళు గోల ఇదంతా, 6 నెలలు ఏం తేలుతుంది, అందుకనే చేయని మంచి రోజు వస్తుంది. ఏమన్నమా జరుగుద్ది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. తీసుకోండి, ఎంత అయినాయో అంతమంది గర్భిణీలకి నీ చేతి ఇచ్చేసేసి, గర్భిణీలకి సంతోషం. అదిగో చూడండి, ఆయన ఇచ్చాడు, సంతోషం. అబ్బా గ్రేట్ సర్వీస్. మీకు 2 పుణ్యాలు, ఎద్దును బతికిస్తున్నారు మీరు, ఇండైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి రైతును బతికిస్తున్నారు. ఒక ప్రాణం, ఈ భూమి మీదకి వచ్చే ప్రాణం పోసే ఒక తల్లికి మీరు మంచి ఆహారం ఇస్తున్నారు. దిలీప్ గారి సంతోషం. అదిగోండి చూడండి, బాబా దిలీప్ గారి సంతోషం అండి. మాట్లాడండి 2 నిమిషాలు. అయ్యా లేదు, ఒక్క మాట మాట్లాడండి. లేదు వేరే వాళ్ళు కదులుతారు, మాట్లాడండి. నాకు ఆశ అది. ఏమన్నమాకమ్మా, నేను వస్తా, మీ ఊరు వస్తా. కూర్చో, ముందు కాసి ముందు మాట్లాడుతున్నాడు ఆగు. సహాయం చేద్దాం ఆయనకి. సో మనంతా హైదరాబాద్ సిటీలో ఉంటాం కదండి, అలా ఒక చేస్తే ఆయన ఒక 3 నెలల్లో నిలదొక్కుంటాడు, మనందరికి మంచి ఆహారం ఆరోగ్యం ఇస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నేను గత 10 సంవత్సరాల నుంచి ఒక ఐటీ ఎంప్లాయ్గా పనిచేశాను. నాది కోడంగల్ మండల్, హస్నాబాద్ విలేజ్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఐటీ ఎంప్లాయీగా పనిచేశాను. కరోనా టైం అనేది నా జీవితాన్ని మార్చేసింది. ఆ సమయాన నేను వర్క్ చేసుకుంటూ మన విజయరామ్ సార్ గారి వీడియోలు చూస్తూ చాలా ఇన్స్పైర్ అయ్యాను. దానికి తోడు నేను ఏం చేశానంటే, ఒక సైడు ఐటీ ఎంప్లాయీగా ఉంటూ నేను ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు ఖాళీ సమయం దొరికేది, మార్నింగ్ ఈవినింగ్. అలాంటి టైంలో నేను ఏం చేశానంటే, నాకు వర్క్ చాలా ఎక్కువ ఉండేది. సో ఆ ప్రెషర్ని నేను కంట్రోల్ చేయడానికి ఇది కరెక్ట్ కాదు, నేను
ఐటీలో ఉండి ఏం చేశానంటే వర్క్ చేస్తూ నేను చాలా హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. తిన్న తిండి కూడా అరిగేది కాదు. సో నేను బేసిక్గా మా నాన్న కూడా వ్యవసాయదారుడే కాబట్టి నాకు చిన్న ఉన్నప్పటి నుండి వ్యవసాయం అంటే అలవాటు ఉంది. నేను దాంట్లో కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను ఆల్టర్నేట్గా ఏం చేశానంటే మన విజయరామ్ సార్ గారి వీడియోలు చూస్తూ ఇన్స్పైర్ చాలా అయ్యాను. ఎందుకు అంటే మనం ఐటీ ఎంప్లాయ్ చేస్తూ ఒక డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయకుండా మనం హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక 40 years ఐటీ ఎంప్లాయ్గా పనిచేస్తాము, దాచుకున్న డబ్బు అంతా చివరిగా ఇండైరెక్ట్గా మనం తిరిగి ఇచ్చేస్తాం. మనం సాటిస్ఫై అయ్యేది కూడా ఏమి ఉండదు అందులో. సో నేను ఏం చేశానంటే చిన్నగా లేగదూడలు తెచ్చుకున్నాను, ఒక 10 గిరువి లేగదూడలు తెచ్చుకొని పెంచుకుంటున్నాను. ఇప్పుడు అవి హీట్కి వచ్చి పెద్దగా అయినాయి, డెలివరీ కూడా అవుతున్నాయి ఒక్కొక్కటి. సో ప్రజెంట్ నాకు అవి చేతికి వచ్చే సమయానికి నేను ఐటీ ఎంప్లాయ్కి రిజైన్ చేసేసాను. సో ప్రస్తుతానికి నేను ఫుల్-ఫ్లెడ్జ్గా నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టము. అందులో గోసేవ చేసుకుంటే దాంట్లో వచ్చే తృప్తి, నాకు శాలరీ ఒక నెల వచ్చిన దానికన్నా నాకు ఒక రోజు దానికి సేవ చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్ అవుతున్నానో అది అనుభవిస్తే కానీ చెప్పలేము. ఏదైనా సరే అది అంత తృప్తినిస్తుంది. సో డబ్బు కన్నా మనం చేసే సేవ చాలా గొప్పది. అందులో ఏంటంటే ముఖ్యంగా మనము ఆవులతో ఇంటరాక్ట్ అవుతుంటే అవి మనల్ని చూసి మన కోసం నా దగ్గర ఉన్న ఆవులు ఎలా అంటే నేను వెళ్ళగానే నన్ను చూస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఇడుస్తాడు, ఎప్పుడు మేతేస్తాడు. వాటి నుంచి వచ్చే ఆ అట్రాక్షన్, ఆ ఫీలింగ్ అనేది చాలా, అది అనుభవిస్తే కానీ చెప్పలేము. నేను ప్రస్తుతానికి రిజైన్ చేశాను. ఇప్పుడు నేను గోసేవ చేసుకుంటూ దాంట్లో చాలా ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు జయరామ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రస్తుతానికి నేను నా దగ్గర 2 ఆవులు డెలివరీ అయినాయి. వాటి నెయ్యి కూడా నేను అమ్మడానికి నాకు చాలా సులువుగానే ఉంది. భవిష్యత్తులో నాకు ఒక 10 ఆవులు డెలివరీ అవుతాయి. మీరేమైనా నెయ్యి, నేను ప్రజెంట్ పాలు అమ్మడం లేదు, నెయ్యి చేసి అమ్ముతున్నా. నేను భవిష్యత్తులో ఎవరికైనా నెయ్యి కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.